చైతన్య అందరు ఎట్లున్నారులా మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. ఇవాళ మన ఆర్తెలుగు ముచ్చట్ల కొత్త కొత్త ముచ్చట్లు ఏమేమి వచ్చినాయో చూద్దాం. మళ్ళా పారే చూద్దాం. సగం జీవితం చదువుల కోసమే ఖర్చు చేసి ఉన్నత ఉద్యోగాల కోసం ఉన్న జిందగీని కేటాయించి తిండి తిప్పలు మానేసి చదువుతూనే ఉంటారు సివిల్స్ అభ్యర్థులు. కానీ గీళ్ళు చేసిన చదువుకోవాలనే పైరోకున్న చూడు గల పానమే తీసిందుల్లా. గీ ముచ్చటేందో చూడుర్రి. దేశ రాజధాని ఢిల్లీలో కోచింగ్ కోసం పోయిన ముగ్గురు ఐస్ పిలాన్లు నీళ్లనే ఊపిరాడక జల సమాధి అయ్యారు. ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్లా శుక్రవారం రాత్రి అయితే ఈ దుర్ఘటన జరిగింది. ఈ కోచింగ్ సెంటర్ ఢిల్లీలోని పశ్చిమ ప్రాంతంలో ఓల్డ్ రాజేంద్ర నగర్ బడా బజార్లో అయితే ఉంటది. కలెక్టర్ కావాలని కంకణం కట్టుకున్న చాలా మంది విద్యార్థులు ఇక్కడనే చదువుకుంటారట. అయితే ఇది 4 అంతస్తుల బిల్డింగు. ఈ బిల్డింగు బేస్మెంట్ లో లైబ్రరీతో పాటు కొంతమంది విద్యార్థులకు వసతి సలవతి కూడా ఉంటదట. 2 రోజుల నుంచి రికాం లేకుండా పడుతున్న వానలకు ఈ స్టడీ సర్కిల్ బేస్మెంట్ లోకి వరద నీరు పోయిందట. ఇక ఆ సమయంలో కొంతమంది విద్యార్థులు ఆ కింద ఉన్న లైబ్రరీలోనే ఉన్నారట. ఇక ఒక్కసారిగా బేస్మెంట్ లోకి నీళ్ళు అచ్చుడు చేయబట్టి వాళ్ళు బయటకు వెళ్ళే వీలు లేక అందులోనే ఉండిపోయారు. కొంతమంది విద్యార్థులు ప్రాణాలతో బయటపడగలిగారు కానీ ముగ్గురు అక్కనే చిక్కపోయారట. ఇక నీళ్ళల్లా ఆమె జల సమాధి అయ్యారు. వారిని తానియా సోని, శ్రేయా యాదవ్, నెవినా దాల్వన్ గా గుర్తించారు. ఈ ముగ్గురు కేరళ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ కు చెందిన విద్యార్థులని ఢిల్లీ పోలీసులు అయితే ఎప్పుకొచ్చారు. వాళ్ళ మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపిరాట. ఈ ఘటనలో ఇప్పటి వరకు 2ని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఇక ఈ సంఘటన అయ్యేవాటి ఈ కోచింగ్ సెంటర్ తో పాటు ఇంకొక 13 కోచింగ్ సెంటర్లను అయితే మూయించినట్లు తెలిసింది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు కానీ సంగీతానికి మాత్రం రోగాలైతే నయమైతాయట. గీ సంగతి ఎక్కతక్క చదువుకున్న శాస్త్రవేత్తలు అయితే గట్టిగా చెప్పిర్రు. వెనుకట చాలా మంది పెద్ద మనుషులు కూడా గీదే ముచ్చట చెప్పిర్రు. గీ వీడియో చూస్తే గీ ముచ్చట నిజమే అనిపిత్తదుల్లా. గిదేందో చూడుర్రి. 1000 ఏళ్ళు తపస్సు చేసినా కనిపించని దేవుడు ఒక్క పాటతో కరిగిపోయి కరుణిస్తారని అంటారు వెనకటి పెద్ద మనుషులు. సంగీతానికి ఉన్న శక్తి అసొంటిది. మరి చిన్ని కృష్ణయ్య ఎక్కడో ఉండి వేణు ఊదితే ఆవులు పశువులు ఎక్కడెక్కడి నుంచో కదిలి వచ్చి ఆ పరమాత్ముని చుట్టూ చేరేవాట. ఆ వేణువు మాధుర్యాన్ని తనివి తీరా ఆస్వాదించేవాట. ఇక సంగీతానికి రోగాలు నయం చేసే శక్తి ఉందని మన సైంటిస్టులు కూడా ఎప్పుడో చెప్పుకొచ్చారు. ఇక ఈ ముచ్చట్ను మధ్యప్రదేశ్లోని ఓ గోశాల మరోసారి రుజువు చేసింది. అక్కడ గోశాలను నడిపేటోళ్ళు రోగాల బారిన పడ్డ మూగజీవాలకు సంగీతం వినిపించి ఉపశమనం కలిగించి కోలుకునేటట్టు చేస్తున్నారు. ఈ గోశాలలో మ్యూజిక్ థెరపీ సహాయంతో వాటి జబ్బులను నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇక దినం ఇక్కడికి అనారోగ్యంతో ఉన్న ఆవులను తీసుకొస్తారట. అయితే రోజుకు కనీసం 20 గోవులు చికిత్స కోసం ఇక్కడికి వస్తాయని నిర్వాహకుడు తెలిపిండు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మ్యూజిక్ థెరపీ వల్ల గోవులు బతికే అవకాశం 50 నుంచి 60% పెరిగిందట. ఓ మహిళ వేణుగానం వినిపిస్తుంటే చుట్టూ ఉన్న ఆవులు లేగదూడలు ఆసక్తిగా వింటున్నాయి. ఇక మరికొన్ని లేగదూడలు ఆమె చుట్టూ చేరి ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాయి. ఈ దృశ్యాలు నెటిజన్లు కూడా ఆకర్షించడంతో సంగీతానికి ఉన్న గొప్పతనంపై ప్రశంసల జల్లు కురిసింది. ఈ మహత్తును తాము కూడా స్వయంగా చూసినామంటూ మస్తు మంది చెప్పుకొచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో అయితే నెట్టింట మస్తు వైరల్ అయింది. ఇయ్యాల రేపు జనాలు ఎట్లున్నారంటే అనుకున్న నౌకరు దొరికినా కానీ అట్లా ఏదో ఒక తొంపు పెట్టుకొని అలిగి జాబును బంద్ చేస్తారు. పై అధికారి తిట్టిండానో లేకపోతే పని ఎక్కువైందానో నెలకోటి చొప్పున ఏడాదికి 10-12 జాబులు మార్చేటోళ్ళు ఉన్నారు. కానీ ఈ పెద్ద మనిషి చూడుర్రి ఎన్నేళ్ళైనా ఒక్కటే కంపెనీల పని చేస్తాడట. ఇక గైన లెక్క ఎవరికన్నా ఈ కాలంలో ఒప్పుకుంటుందా అల్లా? ఇక ముచ్చటేందో చూడుర్రి. బ్రెజిల్ దేశంలో వాల్టర్ ఆర్త్మన్ అనటైనే ఒకటే కంపెనీలో 84 ఏళ్ల సంది పని చేసి గిన్నిస్ రికార్డు బుక్లకైతే ఎక్కిండు. ఇగో ఈ పెద్ద మనిషి ఇండస్ట్రీస్ రెనోక్స్ అనే కంపెనీలో 1938 జనవరి 17న ఉద్యోగంలో ఏరిండట. ఆయనే అదే కంపెనీలో సేల్స్ మెన్గా పని చేసుకుంటా మెల్లమెల్లగా సేల్స్ మేనేజర్గా ఎదిగిండు. ఇట్లా గిన్ని రోజులు ఇంతవరకు ఎవ్వరు కూడా ఒకటే కంపెనీలో పని చేయలేదని గిన్నిస్ బుక్ వాళ్ళు వచ్చి ఈయన పేరు మలిపేసినా మలిగిపోకుండా గట్టిగానే రాసుకొని పోయిండ్రట.
ఇక ముసలైన మొన్నటిదాకా పని చేసిందంటే చూసిన వాళ్ళందరూ అయితే మస్తు చిత్రపడుతున్నారు. ఇక ఈ మధ్యనే ఈ పెద్ద మనిషి 101వ పుట్టినరోజు జరుపుకున్నాడట. ఇక అప్పుడు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలా ఆయన మాట్లాడుతూ తాను ఎన్నడూ భవిష్యత్తు గురించి ఆలోచించలేదని, గతం గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోలేదని చెప్పుకొచ్చిండు. ఎంత గొప్ప ముచ్చట్నో కదా. గతంలోనే ఉండిపోకుండా భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉన్న టైంను వాడుకోవాలని చెప్పకనే చెప్పుకొచ్చిండు. బస్సులల్లా రైలు బండ్లల్లా గడియకొక గండం అన్నట్టు జరిగినా కానీ కొంతమంది అయితే ఇంటనే లేరుల్లా. ఇక ఇంటికోవాలి, ఆఫీస్కోవాలి జల్దీ జల్దీ అని బస్సులలో ఫుట్పాత్ల మీద కూడా ఎక్కిపోతారు. ఇక కొంతమంది వీడియోలు తీసుడు దాంట్లో వైరల్ అవడానికి స్టైల్ కొట్టుకుంటే సోకులు చేస్తారు. ఇక గట్ల చేసిన అన్న సంగతి ఏమైందో చూడుర్రి మీరే. మన ఎగువనున్న మహారాష్ట్రలో జాకీర్ హుస్సేన్ అనేటైనే నిల్చుంటానికే జాగ లేకున్నా ఎట్లనో ఒక తీరు పోదామనుకున్నాడో లేకపోతే ముందు నుంచే అలవాటో కానీ ఫుట్బోర్డ్ మీద నిల్చొని ప్రయాణం అయితే వేసిండు. ఇక ఫుట్బోర్డ్ మీద ప్రయాణం చేసుడే ప్రమాదం అంటే ఇంకా ఆయన అటు ఇటు కాళ్ళు చేతులు ఊపుడైతే మొదలుపెట్టిండు. ఏ గట్ల వేసేటప్పుడు ఆయన చేతులు తంబానికి తాకి డబిల్ అని ఒక్కడేసారి కింద పడ్డాడు. ఇక దీంతో రైల్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి అయితే మస్తు షాక్ అయ్యారు. పిల్లగానికి ఏమైందో ఏమో అని అంత ఆగమాగం అయ్యారు. ఇక ఈ తతంగం అంతా మరో ట్రైన్లో వెళ్తున్న వారు ఫోన్లో రికార్డు చేసిర్రు. ముంబైలోని లోకల్ ట్రైన్లల్లా రద్దీ కారణంగా ఇసొంటి ఘటనలు దినము జరుగుతుంటాయట. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు అయితే కోరుతున్నారు. అయితే సోషల్ మీడియాలకి ఈ మధ్య వైరల్ అయిన ఈ వీడియో ఇప్పటిది కాదు, పాతదని తెలిసింది. థానే నుంచి దాదర్ వెళ్తుండగా జాకీర్ హుస్సేన్ అనేటైనకు ఈ ప్రమాదం అయితే జరిగిందట. చూసిరు కదా మన ఆర్తలకు ముచ్చట్లు ఎట్లున్నాయిలా, మస్తున్నాయి కదా. మళ్ళా రేపు గిరాల గిక్కనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన ఆర్తెలుగు. శనార్తి.